కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడున్నది? అండ్ మళ్ళీ ఎక్స్‌టెన్షన్స్ ఏమన్నా అయితాయా? అండ్ మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంది? ఫేజ్ 2 లోపల మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఇస్తారా? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌నైతే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవ్రీ సబ్స్క్రైబ్ మ్యాటర్స్. సో, జస్ట్ చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప సపోర్ట్ ఏం చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. సో, మీకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా క్విక్‌గానే అయితే ఇస్తా. అండ్ మనం అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసామన్నట్టు. సో, ఈ అనాల్జెసిక్ గైడెన్స్ లోపల మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకున్నా, బీపీటీ చేద్దామనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దామనుకున్నా, జీఎన్ఎం చేద్దామనుకున్నా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి, మనకు కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్స్ లిస్టు, ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్టు, ప్రతీది కూడా మనం ఈ అనాల్జెసిక్ గైడెన్స్ లోపల ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఆన్‌లైన్ అప్లికేషన్ హెల్ప్ కావచ్చు. 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి ఫేజ్ 1లో సీట్ రావడానికి ఏమేం చేయాలనేది ప్రతీది కూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ టాప్ కాలేజ్‌కి సంబంధించి టాప్ కాలేజ్ లిస్ట్ మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసినాం. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేసినాం. ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అనేది మనం అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఎవ్రీ మంత్ 10థ్, 20థ్, 30థ్ లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం. అండ్ ఈ మధ్యల రెగ్యులర్‌గా లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సో, మనం ఒక 2-3 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే రెగ్యులర్‌గా కండక్ట్ చేసుకుంటా ఉంటున్నాం అన్నట్టు. ఏం డౌట్స్ ఉన్నా నేనైతే లైవ్ లోపల క్లియర్ చేస్తా. ఓకేనా. మీకు బీఎస్సీ నర్సింగ్ సీట్ రాకపోయినా బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటి అన్నది కూడా నేనైతే డీటెయిల్‌గా చెప్తా. సో, మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఫర్ రూ. 154. ఓకేనా. 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా రూ. 154కి. ఓకేనా. సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మనకి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఓకేనా. పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఈ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఎవరు చేస్తారు అంటే జీఎన్ఎం కంప్లీట్ అయిపోయినోళ్ళు బీఎస్సీ నర్సింగ్‌కి ఈక్వల్ కావడానికి డిగ్రీ తీసుకోవడానికి జీఎన్ఎం ప్లస్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది చేస్తారన్నట్టు. సో, ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది మరి అనంటే మనకి 30 సెప్టెంబర్ 2025 దాకా టైం అయితే ఇచ్చారన్నట్టు. ఓకేనా. సో, మనకి 30 సెప్టెంబర్ 2025 దాకా టైం అయితే ఇచ్చిర్రు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. 30 సెప్టెంబర్ 2025 5 పీఎం దాకా అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఇంకా మీ అప్లికేషన్ చేసుకోకపోతే తొందరగా మీ అప్లికేషన్ అయితే చేసుకోరి బీఎస్సీ, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సో, బీఎస్సీ నర్సింగ్. ఈ బీఎస్సీ నర్సింగ్ విషయానికొస్తే ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి ఎంసెట్ రాసిర్రో వాళ్ళైతే ఎలిజిబుల్ అన్నట్టు. ఈ బీఎస్సీ నర్సింగ్ ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనం ప్రీవియస్‌గా చాలా మాట్లాడుకుందాం. సో, మనకి 48,000 అయితే ఉంది కట్ ఆఫ్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి అండ్ 40,000 అయితే ఉంది ఓసీ వాళ్ళకి. ఓకేనా. సో, ఎవరికైతే లైక్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు మీ అప్లికేషన్‌ని మీరు ఇంకా కంప్లీట్ చేసుకోకపోతే మాత్రం నేను ఒకటే విషయం చెప్తా. ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా అప్లికేషన్ చేసుకోర్రి. 30 సెప్టెంబర్ 2025 5 పీఎం దాకా మనకు టైం అయితే ఉందన్నట్టు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. మనం ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే అన్ని ఒరిజినల్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఐదర్ ఇట్ మే బి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్. ఆన్‌లైన్ లోపలనే మనం సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. మీరు ఆన్‌లైన్ లోపల సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేస్తే మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్‌టెన్షన్స్ ఏమన్నా అయితాయా? ఓకేనా. ఎక్స్‌టెన్షన్స్ ఏమన్నా అయితాయా అంటే ఎక్స్‌టెన్షన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకు తెలుసు. సో, ఇప్పటికే లేట్ అయింది నోటిఫికేషన్ అనేది. అంటే బీఎస్సీ నర్సింగ్ అనేది స్లో ఉంటది నోటిఫికేషన్. అండ్ ఇప్పటికే లేట్ కూడా అయిందన్నట్టు. కాబట్టి ఎక్స్‌టెన్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండయి. ఒకవేళ ఎక్స్‌టెన్షన్ ఏమన్నా అయితే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫర్దర్‌గా నేను వీడియో అయితే చేస్తా. సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అయితే వస్తాయన్నట్టు. ఓకేనా. సో, బీఎస్సీ నర్సింగ్ ఎక్స్‌టెండ్ అయినా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్‌ది ఎక్స్‌టెండ్ అయితది. పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఎక్స్‌టెండ్ అయినా బీఎస్సీ నర్సింగ్ ఎక్స్‌టెండ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఈ లైక్ ఇవి 2 కంబైన్డ్‌గా వస్తాయి నోటిఫికేషన్ కాబట్టి మనకు మ్యాక్స్ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండే అన్నట్టు. ఒకవేళ ఎక్స్‌టెన్షన్ ఏమన్నా అయితే బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, యూనివర్సిటీ రెగ్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి మనం ఎక్స్‌టెన్షన్స్ అయినప్పుడు వీడియో అయితే చేసుకుందాం. టెన్షన్ ఏం తీసుకోకుర్రి. జస్ట్ ఫాలో అయితా ఉండుర్రి ఎవ్రీ వీడియోని. ఓకేనా. అండ్ దెన్ మీరు
లైక్ లేట్‌గా అప్లై చేసుకోవడం వల్ల ఏమైతదంటే ఈరోజు 28థ్ సెప్టెంబర్ 2025 నేను ఈ వీడియో 28థ్ సెప్టెంబర్ రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా? 30 సెప్టెంబర్ రోజు 5 పీఎం వరకి మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. లాస్ట్ టైమ్ అయితే ఉందన్నట్టు. మీరు ఒకవేళ 29థ్ చేసుకుంటా నేను 30 రోజే చేసుకుంటా అనుకున్న సిట్యుయేషన్ లోపల ఏమైతది కదా అంటే మనకు సర్వర్ అనేది డౌన్ ఉంటదన్నట్టు. ఓకేనా? అప్లికేషన్స్ కొన్నిసార్లు కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు. ఓకేనా? అప్లికేషన్‌ని ప్రాపర్‌గా తొందరగా కంప్లీట్ చేసుకోర్రి అని చెప్పి నేను చెప్తా. అండ్ ఫేజ్ 2 లోపల అప్లై చేసుకోవచ్చా అనంటే నో ఛాన్స్. అప్లికేషన్ అనేది ఫేజ్ 1 లోపల మాత్రమే ఛాన్స్ అయితే ఇస్తారు. ఒకవేళ ఎక్స్‌టెన్షన్ చేస్తే డేట్ ఎక్స్‌టెన్షన్ చేస్తారు కావచ్చు కానీ, మనకు ఫేజ్ 2 లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండది. ఎందుకు అనంటే ఫేజ్ 1 లోపల లైక్ అప్లికేషన్ వచ్చింది కదా! ఫేజ్ 1 లోపల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. ఓకేనా? ఫేజ్ 1 లోపల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. మళ్ళా ఫేజ్ 2 లోపల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ పెట్టిరనుకో, మళ్ళా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలే. ఓకేనా? మెరిట్ లిస్ట్‌కు మళ్ళా టైం అయితది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని ఒకటి రిలీజ్ చేయాల్సి ఉంటది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కు టైం వేస్టు. ఫైనల్ మెరిట్ లిస్ట్‌కు టైం వేస్టు. మళ్ళా రిజిస్ట్రేషన్‌కు కొంత పీరియడ్ ఇయ్యాలే. మినిమమ్ 1 వీక్ ఆఫ్ పీరియడ్ అయినా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు రిజిస్ట్రేషన్‌కి. సో, అవన్నీ ఉంటాయి కాబట్టి ఫేజ్ 2 లోపల రిజిస్ట్రేషన్ ఛాన్స్ అనేది ఉంటది. సో, బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా? మీరు దీన్ని గుర్తుపెట్టుకోరి. మేబీ ఎక్స్‌టెండ్ అయితే అప్లికేషన్ డేట్ ఎక్స్‌టెండ్ కావచ్చు. ఓకేనా? అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది చూసినావా? అప్లై లాస్ట్ డేట్ అనేది మనకు 30 సెప్టెంబర్ 2025 దాకా ఉండే టైము. ఈ 30 సెప్టెంబర్‌ని మేబీ ఎక్స్‌టెండ్ చేస్తారు కావచ్చు గానీ, సెకండ్ ఫేజ్ లోపల ఛాన్స్ ఇయ్యరు. కాబట్టి దీన్ని మీరు మైండ్‌లో పెట్టుకోరి. ఇంకా మీరు అప్లికేషన్ చేయకపోతే మాత్రం అప్లికేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో, ఇది అండ్ ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నా. అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి కింద డిస్క్రిప్షన్ లోపల వీడియో ఇస్తా ఒకసారి ఎళ్లి చెక్ జేయరి. ఓకేనా? మళ్ళీ మళ్ళీ ఛాన్స్ అయితే రాదు. గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకురి. ఇఫ్ యూ హావ్ ఎలిజిబిలిటీ. ఓకేనా? మీరు జీఎన్ఎం చేసినా సరే, లైక్ జీఎన్ఎంకి అప్లై చేసుకుందాం అనుకున్నా సరే, లైక్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా సరే, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా సరే, మీకు జీఎన్ఎం క్వాలిఫికేషన్ ఉండి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసుకుందాం అనుకున్నా అప్లికేషన్ పెట్టుకోరి. లేదు అన్న సిట్యుయేషన్ లోపల మీకు బీఎస్సీ నర్సింగ్‌కి ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్‌కి ఎలిజిబిలిటీ ఉంది అంటే ఎబ్సెట్ రాసి, ఎబ్సెట్ క్వాలిఫై అయినామనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల యూ కెన్ అప్లై. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్‌కి. సో, ఇది నేను చెప్పాలనుకున్నది. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు లైక్ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం అనాలసిస్ గైడెన్స్‌ది సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ₹154కి లైవ్స్ పెట్టుకుందాం అండ్ మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.